మహాపరిశుద్ధమైన దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడానికే స్తోత్రములు, మహోన్నతుడానికే స్తోత్రములు, గొప్ప దేవానికే స్తోత్రములు, ఆశ్చర్యకరుడానికే స్తోత్రములు, అద్భుతకరుడానికే స్తోత్రములు. కని విని ఎరగని కార్యాలు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవా, నీ ఉన్నత నామానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 ప్రభువా. జీవాధిపతి అయిన దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్రయదుర్గమైన దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉన్నత దుర్గమైన దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనంత జ్ఞానివైన దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. అతి సుందరమైన దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గల దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమాధానకర్తయగు దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపలకు పాత్రుడైన దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా రక్షణకు ఆధారమైన ప్రభువానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవము కలిగిన మా తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మా ప్రభ ఎవరైతే ఈ గుండె సమస్యలతో బాధపడుతున్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎందుకంటే నువ్వు స్వస్థపరిచే దేవుడవు, బాగు చేసే దేవుడవు. నీకు అసాధ్యమనేది ఏది లేదు నాయన. నీకు సమస్తమే సాధ్యము తండ్రి. నువ్వు స్వస్థపరిచేటటువంటి దేవుడు తండ్రి. మా ప్రభా, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉండునన్నావు తండ్రి. మా ప్రభా, ఎదుగో మేమందరం కూడా నీ రక్తంలో కడగబడినటువంటి నీతిమంతులుగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ బలహీనపరిచేటటువంటి దురాత్మ సమూహములు తండ్రి, అపవిత్ర ఆత్మలు, శరీరాన్ని బాడు చేస్తున్నటువంటి ఆత్మలు, శరీరాన్ని కృంగు చేస్తున్నటువంటి ఆత్మలు ఎవరి మీద పనిచేస్తున్నా యేసు క్రీస్తునామలు అవన్నీ కూడా బంధించబడునుగాక. యేసు క్రీస్తునామలోనైనా ఈ సమస్యలన్నీ కూడా ఎవరిలో ఉన్నా అది తొలగిపోవునుగాక. ప్రభా, ముఖ్యంగానైనా ఈ గుండె సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ప్రభా, గుండె దడతో ఉన్నటువంటి వారు యేసునామములో స్వస్థత పొందుకొనుదురుగాక. ఏ గుండె అయితే బలహీనంగా ఉందో, ఏ గుండె అయితే శక్తిహీనంగా ఉందో యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటుండగా నూతన బలము ఆ గుండెకి కలుగునుగాక. శక్తి యేసునామములో కలుగునుగాక. తండ్రి మా ప్రభా, హార్ట్ అటాక్తో బాధపడుతున్నటువంటి వారు తండ్రి మా ప్రభా, ఆ యొక్క భయంకరమైనటువంటి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి, బాగు చేయండి మా ప్రభా. గుండెపోటు రాకుండా నీ కాపుదల దయచేయండి, నీ కనికరం చూపించండి దేవా. వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి వారు ఎదుగోనైనా ఎన్నో రోజులుగా సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి. నీ దక్షిణ హస్తం బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక తండ్రి. మా ప్రభువా, చిన్న బిడ్డలు మొదలుకొని ఆ యొక్క ఇంక్యుబేటర్లో ఆయన చిన్న బిడ్డలు మొదలుకొని, హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు మొదలుకొని, పుట్టిన పసికందులు మొదలుకొని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయనా మా ప్రభా, తల్లుల్ని జ్ఞాపకం చేసుకోండి, తండ్రుల్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే ఇక హార్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో యేసయ్యా, నీ కనికరం వారి మీదకి వచ్చునుగాక. వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ వారిని తాకమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారికి ఉన్న ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. అది ఎటువంటి బలహీనమైన పరిస్థితి అయినా, ఎటువంటి డేంజర్ సిచ్యువేషన్ అయినా యేసుక్రీస్తు నామములో ప్రాణాపాయము కలగకుండా వారు తప్పించబడుదురుగాక. తండ్రి, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. స్వస్థపరచండి అయ్యా. అదేవిధంగా మా ప్రభా, హై బ్లడ్ ప్రెషర్, అధికమైనటువంటి రక్తపోటుతో బాధపడుతున్నటువంటి వారు, లో బ్లడ్ ప్రెషర్ తండ్రి, అతి తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో మా ప్రభా, ఈ బీపీ కంట్రోల్కి వచ్చునుగాక. హై బీపీ, లో బీపీ కంట్రోల్కి వచ్చునుగాక. యేసయ్యా మా ప్రభా, గుండెకు మా ప్రభా కావాల్సినటువంటి ఆ రక్త సరఫరా యేసు నామములో జరుగునుగాక. తను ఎక్కడ ఏ వాల్వ్స్లో బ్లాకేజెస్ ఉన్నవన్నీ కూడా యేసు నామములో క్లియర్ అయిపోనుగాక. తండ్రి మా ప్రభా, అబ్జర్వేషన్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మా ప్రభా, వీరికి ఆపరేషన్ చేయాలా వద్దా అనేటటువంటి అబ్జర్వేషన్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. తండ్రి, ఎటువంటి ఆపరేషన్ లేకుండానే వారు స్వస్థపరచబడాలయ్యా. యేసుక్రీస్తు నామమునే వాళ్ళు ఆశ్రయిస్తుంటుండగా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటుండగా ఆ గుండె సమస్యలతో ఉన్నటువంటి వారికి స్వస్థత యేసు నామములో కలుగునుగాక. కృప 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 కలుగునుగాక తండ్రి. అదేవిధంగా మా ప్రభా, ఆ యొక్క ఏ వాల్వ్లో బ్లాకేజెస్ ఉన్నా, ఏ వాల్వ్లో ఇబ్బందులు ఉన్నా దేవా, ఆ యొక్క ఏ వాల్వ్ సరిగా పని చేయకపోయినా యేసు నామములో అవన్నీ కూడా
స్వస్థపరచబడునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, అవన్నీ చక్కగా పనిచేయునుగాక. యేసయ్యా నువ్వు ఒక మాట సెలవిస్తే అన్నీ బాగైపోతాయ్యా. ఒక్క మాట సెలవిస్తే అందరూ స్వస్థపరచబడతారు నాయన. నీ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రజలందరూ చూచులాగున ఈ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కనికరము చూపించండి దయ్యా. మా ప్రభా పరిశుద్ధాత్మ దేవ, నీ బిడ్డల్ని తాకమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా హార్ట్‌లో హోల్ ఉంది అన్నటువంటి వారు, మా ప్రభా హార్ట్‌లో ఆ గుండెలో రంధ్రం ఉందన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభా ఆ యొక్క హోల్స్ అన్నీ కూడా అవన్నీ కూడా మా ప్రభా క్లోజ్ అయిపోనుగాక, చక్కగా అది పనిచేయనుగాక. యేసుక్రీస్తు నామములో మా ప్రభా ఆరోగ్యవంతమైనటువంటి గుండెగా అది మార్చబడునుగాక తండ్రి. మా ప్రభా అది ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా యేసు నామములో మా ప్రభా అది స్వస్థపరచబడునుగాక. అదేవిధంగా పుట్టుకతోనే వస్తున్నటువంటి ఈ సమస్యలు, గుండె సమస్యలు ఏవైతే ఉంటున్నాయో, పుట్టుకతో ఉన్నటువంటి ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోనుగాక. దేవానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అదేవిధంగా మా ప్రభా యొక్క చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నటువంటి వారు, ఆ యొక్క ఛాతీ నొప్పితో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా మా ప్రభా ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి ప్రమాదము కలగకుండా నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయనా. వారిలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. వారిలో ఉన్న యొక్క టెన్షన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ అది గుండె సమస్య అయితే ప్రభా దానికి తక్షణమే ట్రీట్మెంట్ అందాలయ్యా. దాన్ని స్వస్థపరచండి, బాగు చేయండి, ఆరోగ్యము దయచేయండి నాయన. కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి ప్రాణహాని కలగకుండా దేవా నీవే కాపుదల, స్వస్థత ఆ బిడ్డలకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నైనా మరణము తప్పించుట యెహోవా వశమన్నావు కదా ప్రభా. నీ వశంలో నైనా మరణము, నైనా జననము అన్నీ కూడా నీ యొక్క హస్తంలో ఉంది కదా నా తండ్రి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎవరైనా ఈ యొక్క ప్రాణాపాయంతో పోరాడుతూ ఉన్నట్లయితే ప్రభా వారిని స్వస్థపరిచి సజీవులుగా మా మధ్యకు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప చూపించండి అయ్యా, కృప చూపించండి. అంబులెన్స్లో వెళ్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు క్షేమంగా వెళ్ళాలనైనా, వారికి తక్షణమే ట్రీట్మెంట్ అందాలి మా ప్రభా. వారిని స్వస్థపరచండి దేవా. ఆపరేషన్ థియేటర్లో ఐసీయూలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కూడా సంపూర్ణ స్వస్థత రావాలని నా తండ్రి. వారి మీద నీ యొక్క కనికరము చూపించండి. వారిలో ఎటువంటి పొరపాట్లు ఉన్న, పాపమున్న క్షమించండి దేవా. నీ రక్తంతో వారిని శుద్ధీకరించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి దేవా. తండ్రి వారి మీద ఉన్న ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడును గాక తండ్రి. మా ప్రభువా వారిని సంపూర్ణంగా స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ గుండె సమస్యలు మళ్ళీ మళ్ళీ రాకుండా దేవా నీవే కాపుదల దయచేయండి. ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకొని మా ప్రభా వారు మెడిసిన్స్ వాడుతున్నారో అవి వారికి చక్కగా పనిచేయాలయ్యా. ఆ యొక్క బాడీ రెస్పాండ్ అవ్వగలటకు సహాయం దయచేయండి. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఆ ట్యాబ్లెట్స్ వల్లనైనా ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ప్రతి ఆర్గాన్ కాపాడబడునుగాక, ప్రతి ఆర్గాన్ బాగుపడునుగాక దేవా. స్వస్థపరచండి, బాగు చేయండి నాయన. నీ యొక్క కనికరం చూపించమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. మా ప్రభా అదేవిధంగా నాయన మా ప్రభా కృప చూపించండి. ఆపరేషన్ జరిగినటువంటి వారు తండ్రి వారు కోలుకుంటుండగా దేవా వారు సంపూర్ణంగా స్వస్థపరచబడి త్వరగా వారు కోలుకొని నైనా చక్కగా వారికి మంచి ఆరోగ్యం వారికి కలుగునుగాక. కృప చూపించండి అయ్యా, కృప చూపించండి, కనికరం చూపించండి. అయినా మా ప్రభా అకస్మాత్తుగా వస్తున్నటువంటి ఆ పెయిన్స్, అకస్మాత్తుగా వస్తున్నటువంటి ఆ గుండెపోటు, ఆ గుండె ఆగిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా ఒక్క ఆజ్ఞాపిస్తే, అయినా నువ్వు ఒక్క మాట సెలవిస్తే, నువ్వు ఆజ్ఞాపిస్తే ఆ గుండె పని చేస్తుంది ప్రభా. స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారిని స్వస్థపరచండి. పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. పనులు చేస్తూ, కష్టపడుతూ, ఉద్యోగాల్లో ఉంటూ అయినా మా ప్రభా ప్రతి సందర్భంలో ఎక్కడ ఏ విధంగా ఎటువంటి వారు కష్టపడుతున్నా ఇదిగో ఈ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు తండ్రి. అయినా వారందరూ కూడా మా ప్రభా నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరికీ అటువంటి ప్రమాదములు కలగకుండా తండ్రి మా ప్రభా వారు స్వస్థపరచబడాలి తండ్రి. ఎవరికి ప్రాణాపాయం కలగకుండా నీ కాపుదల వారికి కలగాలనైనా వారిని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించినైనా ఇదిగో నీ యొక్క మహా సింహాసనం ఎదుట నుండి నైనా నీ బిడ్డలందరికీ స్వస్థత రావాలని నైనా నువ్వు ఒక్క మాట సెలవివ్వండి ప్రభా. బిడ్డలందరూ కూడా స్వస్థపరచబడతారు కనుక దేవా నీ కనికరం చూపించండి, కృప చూపించండి నాయన. స్వస్థపరచమని, బాగు చేయమని అడుగుతున్నాం. నీ కనికరం నీ బిడ్డల మీదకి వచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవ నీ బిడ్డలను తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో
కడుగబడినైనా నీ బిడ్డలు హాస్పిటల్‌లో ఉంటున్నారో వారందరూ కూడా మా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తుంటుండగా యేసు నామములో వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. తండ్రి ఎవరైతే మా ప్రభువా నిన్ను ఎరగనటువంటి ప్రజలు ఒకవేళ ఈ యొక్క మాటలు వింటూ ఉన్నట్లయితే, ఈ ప్రార్థనలో వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నట్లయితే ప్రభా వారిని కూడా దర్శించండి నాయన. వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, కనికరం చూపించండి. ఎందుకంటే ప్రజలందరూ నీ వారే కదా మా ప్రభా. ప్రజలందరూ నీ ద్వారా కలుగజేయబడినటువంటి వారే కదా నాయన. వారందరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ సన్నిధి తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు బాగు చేసిన దేవుడు కదా మా ప్రభా. అయ్యా నీకు అసాధ్యమైనది ఏముంది నా తండ్రి, నీకు సమస్తమే సాధ్యము కదా మా ప్రభా. ప్రతి రోగమును నానా విధములైన రోగములను నువ్వు బాగు చేసావని నీ యొక్క వాక్యంలో ఉంది కదా మా ప్రభా. ఈ సమయంలోనైనా ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ గుండె సమస్యలో బాధపడుతున్నటువంటి వారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము కలుగునుగాక. నువ్వు వారిని స్వస్థపరిచిన తర్వాత వారు సాక్ష్యం చెప్పాలయ్యా. నువ్వు చేసిన అద్భుత కార్యములు వారు వివరించాలని అయినా ఇదిగో 10 మందిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ కార్యం చేశారని వారు ధైర్యంతో సమాధానం చెప్పగలుగులాగన ఒక అద్భుతం వారి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సమస్యల నుంచి, ఆ గుండె సమస్యల నుంచి వారికి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. స్కూల్లో చదువుతున్నటువంటి బిడ్డలు, యవనస్తులు, కాలేజీకి వెళ్తున్నటువంటి బిడ్డలు, ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి వారు, ఇంట్లో పని చేసుకుంటూ హౌస్ వైఫ్స్గా ఇంట్లో ఉంటూ పనులు చేస్తున్నటువంటి వారు, అదేవిధంగా నైనా పొలం పనుల్లో ఉన్నటువంటి వారు, ఎక్కడెక్కడ ఏ ఉద్యోగ బాధ్యతల్లో పనులు చేస్తుంటున్నారో, అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారు, ఫ్లైట్లో ఉన్నటువంటి వారు తండ్రి, ఎక్కడ ట్రైన్లో, రైలు మార్గంలో, రోడ్డు మార్గంలో ఎక్కడ ప్రయాణాలు చేస్తున్నా ఇదిగో డ్రైవర్స్కి నీ కాపుదల కావాలి అయినా. ఎవరికి గుండె ప్రమాదాలు జరగకూడదయ్యా. ప్రతి ఒక్కరు కూడా కాపాడబడాలని అయినా ఇదిగో క్షేమకరమైనటువంటి ప్రయాణంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయినా నీ కాపుదల వారికి దయచేయండి దేవా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, బాగు చేయండి అయినా. గుండెను బాగు చేయమని అడుగుతున్నాం, గుండెను స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. వారి హృదయాలను నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క శారీరకమైనటువంటి సమస్యతో పాటు మానసికమైనటువంటి సమస్యతో, హృదయాలకు తగిలినటువంటి గాయాలతో కృంగిపోయినటువంటి వారు నైనా బలపరచబడాలి. వారు బాధిస్తున్నటువంటి వారు, వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి వారి యొక్క మనసులు మార్చమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మా ప్రభా యొక్క హృదయం, గుండె చెదిరిన వారిని బాగు చేయవారు నీవే కదా నాయన. ఇదిగో నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ శ్రమల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో ప్రభా వారిని అందరూ కూడా దర్శించి ఓదార్చండి. పరిశుద్ధాత్మదేవ వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప 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 కలుగునుగాక తండ్రి. మా ప్రభా ఎవరైతే ఈ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్తో చనిపోయినటువంటి నైనా గృహాలు ఉంటున్నాయో తండ్రి, వారి కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వారు ఉంటున్నారో అయ్యా, వారికి కావాల్సిన ఆదరణ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారిని ఆదరించండి, ఓదార్చండి అయినా. మా ప్రభు వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప కలుగునుగాక, నీ బిడ్డలకి కృప కలుగునుగాక. ఎటువంటి హాని అపాయం కలగకుండా నీ బిడ్డలకి కృప కలుగునుగాక. అందరికీ దీర్ఘాయుష్షు కలుగునుగాక, అందరికీ క్షేమం కలుగునుగాక, అందరికీ ఆరోగ్యము కలుగునుగాక. ప్రభా నైనా వీటి వెనకాల ఒకవేళ చీకటి, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామములో అవన్నీ కూడా లయపరచబడునుగాక, అవన్నీ బంధించబడునుగాక. వాడి ప్లాన్స్ అన్ని కూడా లయపరచబడునుగాక, యేసునామములో లయపరచబడునుగాక, యేసునామములో లయపరచబడునుగాక. తండ్రి, సాతాను వేసిన ప్రతి కట్లన్నీ, అది అనారోగ్య సమస్యలైతే యేసునామములో కట్లన్నీ విప్పబడునుగాక తండ్రి. కృప 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 నీ బిడ్డలకి కృప కలుగునుగాక. అందరిని దర్శించండి, స్వస్థపరచండి, బాగు చేయమని. మరి ముఖ్యంగా నాయన గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి నేను తక్షణమేనైనా నీ కృప చూపించి వారిని స్వస్థపరిచి బాగు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ బిడ్డల్ని బాగు చేస్తున్నందుకు నీకు స్తోత్రములు, స్వస్థపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారో మీరు మీ దగ్గర కొబ్బరి నూనె ఉన్నట్లయితే యేసు నామములో ప్రార్థన చేసి ఆ నూనె యేసు యొక్క రక్తముగా మార్చబడాలని ప్రార్థన చేసి ఆ నూనెను రాయండి. యేసు రక్తమే జయమని పలకండి. ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో అనారోగ్యమైన స్థలంలో ఆ నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాసంతో దేవుని సన్నిధిలో మరలా యొక్క ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు స్వస్థపరచగలడు, బాగు చేయగలడు. ఆయనకి సమస్తము సాధ్యమని విశ్వాసంతో, దేవుని యందు నమ్మకంతో ఈ ప్రార్థనలు ఏకీభవించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి మంచి ఆరోగ్యము, క్షేమంతో స్వస్థత దయచేసి మిమ్మల్ని బాగు చేయనుగాక. ఆమెన్, ఆమెన్. మరొక మాట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎమర్జెన్సీతో ఉంటుంది కాబట్టి
మీరు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తూ దారిలో మార్గమధ్యంలో మీరు ప్రార్థనలు చేయొచ్చు. అలాగా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారికి ఇంట్లోనే అలాగే ఉంచేసి, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మీరు ఇలా ప్రార్థనలో టైం స్పెండ్ చేయడం అనేది అది యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే తప్పకుండా మీరు హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ కేసెస్ కాబట్టి. మిగతా ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయినా మీరు ప్రార్థన చేస్తూ టైం తీసుకోవచ్చు. కానీ హార్ట్ రిలేటెడ్‌కి అలా టైం తీసుకోవడానికి కుదరదు. ఖచ్చితంగా మీరు హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళండి. దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి. ఎందుకంటే ఇది హార్ట్ కాబట్టి ఇది మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్త పడండి. అదేవిధంగా మార్గమధ్యంలో ప్రేయర్ చేయండి. అదేవిధంగా హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తర్వాత ప్రార్థనలు చేయండి. మీరు ప్రార్థనలు చేస్తూనే మీ ప్రయత్నం కూడా మీరు చేయాలి. తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ స్వస్థపరిచేది మాత్రము దేవుడు మాత్రమే. ఎక్కడైనా గాయమైనప్పుడు డాక్టర్స్ స్టిచెస్ ఏస్తారు. కుట్లు వేస్తారు కదా! ఆ యొక్క కట్ అయినటువంటి ఆ స్కిన్ పైన కుట్లు వేస్తారు. కానీ కుట్లు వేసి వదిలేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ స్కిన్ మరలా అది అతుక్కుపోతుంది. ఆ యొక్క కట్ అయిందంతా కూడా మరలా అటాచ్ అయిపోతుంది. ఈ విధంగా చేసేది దేవుడు. కుట్లు వేసేది డాక్టర్లయితే, ఆ స్కిన్‌ని అటాచ్ చేసేది దేవుడనమాట. సో, కాబట్టి మానవ ప్రయత్నం ఉండాలి. అలాగే దేవుడు తన పని తాను జేస్తాడు. కాబట్టి ఎమర్జెన్సీలో ఉన్నవారు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉన్నవారిని వెంటనే హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు.